చాలా అందంగా ఉంటుంది, చూడ్డానికి కూడా పద్ధతిగా ఉంటుంది. అండ్ 150 సాంగ్స్ వరకు పాడింది. పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరితో వర్క్ చేసింది. ఇంకా డైరెక్టర్ పేర్లు అంటే తమన్ అంటారా, కీరవాణి అంటారా, డిఎస్పి అంటారా, మీ ఇష్టము. అందరూ టాప్ డైరెక్టర్స్తో వర్క్ చేసింది. అండ్ ఆవిడ సాంగ్స్ నోటెడ్ సాంగ్స్ అంటే ఏంటో చెప్పనా, కోరస్ రెడీయా, ఆవిడ ఎలాగా పాడుతుంది. ఆవిడ వచ్చిన తర్వాత నాకు ఛాన్స్ రాదు కాబట్టి నేనే ఇప్పుడు పాడేసుకుంటే ఐడియా. కియా కియా జాదూ కియా దియా దియా దిల్ దే దియా మయ్యా మయ్యా మారాలయ్యా అయ్యా, అది కదా. సో ఈ పాట ఎందుకు పాడారంటే ఆ పాట పాడిన వెనకాల గొంతు ఎవరు, మన అదితి భవరాజు. తర్వాత ఇదొక్కటే కాదు, బావొచ్చాడు అనే పాట అంటే ఎన్నో నోటబుల్ సాంగ్స్లో ఇవి కొన్ని. దెన్ టుమ్ టుమ్ అనే సాంగ్లో కూడా పాడింది. అది సూపర్ హిట్ అయ్యి ఇన్స్టాలో వైరల్ అయ్యి ఆ పాటకి నేను కూడా డాన్సులు చేసి రకరకాలుగా చేసాం. సో ఇంకా డిలే లేకుండా మన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 1 ఫైనలిస్ట్ అండ్ పాపులర్ షోస్ లైక్ ఈటీవీ స్వరాభిషేకము ఇంకా చాలా చాలా ఉన్నాయి చెప్పడానికి. ఇంకా ఇది పేజ్ సరిపోదు, మనకి టైం లేదు. సో లెట్స్ వెల్కమ్ అదితి భవరాజు ఆన్ టు ద స్టేజ్. చెక్ చెక్. హాయ్. అరే ఏంటి సౌండ్ లేదు? టాటా అంటే ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటారని విన్నాను నేను. ఇప్పుడు నేను వస్తున్నా, వెయిట్ చేయాలి. చూడు. హాయ్ గాయ్స్, అందరికీ హాయ్. హాయ్ హాయ్. ట్రయాంగిల్ ఏరియా తెలుగు అసోసియేషన్ వాళ్ళందరికీ, చిన్నలకి పెద్దలకి, చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి, కపుల్స్కి, యూత్కి అందరికీ హాయ్, నమస్కారం. వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్ అండ్ టు బీ సెలబ్రేటింగ్ దిస్ Telugu night with you all. So as she said, I was actually brought up in New Jersey. సో దీన్ని కోడ్ స్విచ్చింగ్ అంటారు. సో తెలుగు మాట్లాడేటప్పుడు స్పష్టమైన తెలుగులోనే మాట్లాడతాను. బట్ ఐ am brought up here, I'm brought up in Edison, New Jersey. So when I talk in English, I talk like this. బట్ తెలుగు మాట్లాడేటప్పుడు తెలుగు మాట్లాడతాను. మీరు ఇండియన్ ఐడల్, ఆహా ఇండియన్ ఐడల్ చూసుంటుంటే కనుక ఫస్ట్ సీజన్ I was one of the finalists. అండ్ స్వరాభిషేకం, పాడతా తీగ అన్నిట్లోనూ పాడాను. అండ్ I'm very happy to be here and to be singing with you all, for you guys. So I created a medley as this is my opening performance. I wanted this to be something that represents me and represents all of you guys too. So meeku nachina కొత్త పాటలు, పాత పాటలు, నేను సినిమాలో స్వయంగా పాడిన పాటలు అన్నీ మీకోసం పాడతాను. ఐమ్ షూర్ యూ గైస్ విల్ ఎంజాయ్ దిస్ మెడ్లీ అండ్ ఐ వాంట్ యూ గైస్ టు సింగ్ అలాంగ్ విత్ మీ. అందరూ చెప్పేదే. అందరూ అంటారు ఏంటి మళ్ళీ పాడేసాము చప్పట్లు కొట్టండి చప్పట్లు కొట్టండి అని. ఎందుకు అంటారంటే ప్రతి ఆర్టిస్ట్ చప్పట్లు కొట్టండి అని, మీరు వింటున్నారో లేదో మాకు అప్పుడే తెలుస్తుంది. As an artist, when we come from so far, for this program I've flown from India, so I'm very happy about that. So వచ్చినప్పుడు మీరు వింటున్నారో లేదో మాకు ఎలా తెలుస్తుంది? మీరు చప్పట్లు కొడితేనే ఆహా ఓకే వింటున్నారు, వీళ్ళు విన్నారు అని మాకు అనిపిస్తుంది. లేదంటే మీరు పనిలో మీరు ఉంటారు, మా పనిలో మేము ఉంటాం, అంతే కదా. So hope you guys enjoyed this beautiful medley. I'm very excited, very happy to be singing this. So here it goes. మొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నవాడు, వీడు మొండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నవాడు. మాట పెలుసైనా మనసులో విన్న రాయిలా తెలుసును నా కన్నా, సూసేకి అగ్గిరవ్వ మదిరి ఉంటాడే నా సామే. మెత్తాని పత్తి పువ్వుల మరి సంటోడే నా సామే. ఎంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నారా? పుష్ప చూశారు, మరి ఈ పాట నచ్చుతుందా మీకు? యు గైస్ లైక్ దిస్ సాంగ్ రైట్? ఓకే.
కూరమీసం రువ్వుతున్న రోషమే మీకు తెలుసు, మీసమెనక ముసురుకున్న ముసినవ్వు నాకు తెలుసు, అడవిలో పులిలా సరసల సలసల చెలరేగడమే మీకు తెలుసు, అలసిన రాత్రి ఒడిలో చేరి తలవాల్చడమే శ్రీమల్లికే తెలుసు, సోసేకి అగ్గిరవ్వ మదిరి ఉంటాడే నా సావే. ఇట్టాంటి మంచి మొగుడుంటే పెళ్ళైన మహారాణి. ఓజీ చూసారా? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారా? సో ఏంటి అమ్మాయి మెలడీసే పాడుతుంది, మాస్ పాడట్లేదు అనుకోవద్దు. ఐ విల్ బీ సింగింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ జానర్స్, బట్ ఐ వాంట్ టు స్టార్ట్ ఆఫ్ ఆన్ అ నైస్ మెలోడియస్ నోట్. ఉండిపోవా ఉండిపోయేలాగా తోడుగా నా మూడు ముళ్ళలాగా, నిండిపోవా నీడలాగా నీలాగా, ఉండి రెండుగానే ఒక్కటైన ముడిలాగా, విడి విడిగానే అడుగులు ఉన్న విడిపడలేని నడకలలాగా, ఎవరో రాయని ప్రేమ కథ ఇది మొదలు మనమని నిలబడిపోగా, సువి సువి సువరా సుదండు రాయ పిల్ల మళ్ళీ మళ్ళీ చూసేలా చేసిందే మాయే, సువి సువి సువలా సుదండు రాయ పిల్ల మళ్ళీ మళ్ళీ తలచేలా నచ్చావే చాలా చాలా. ఉండిపోవా ఉండిపోయేలాగా తోడుగా నా మూడు ముళ్ళలాగా, నిండిపోవా నీడలాగా నీలాగా, ఉండి రెండుగానే ఒక్కటైన ముడిలాగా. సో నౌ దట్ ద న్యూ సాంగ్స్ ఆర్ ఓవర్, కొంచెం అలా ఓల్డ్ జానర్లోకి వెళ్దాము. నాకు చాలా ఇష్టమైన పాట, మీకు కూడా ఇష్టమైన పాట అనుకుంటున్నాను. లా 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 లా. లా 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 లా. ఆ లా లా. ఏ పువ్వు ఏ తీగదన్నది ఏనాడు రాసున్నది, ఏ ముత్తు ఏ మోవిదన్నది ఏ పొత్తు రాసున్నది, బంధాలై పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా, మందారం విరబూయు పెదవుల మధువులనే చవి చూడమనగా, పరువాలే ప్రణయాలై స్వప్నాలే స్వర్గాలై, ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేలి అలదెను ఆకాశం ఏనాటిదో, అనురాగం ఆనాటిది, ఆవేశం ఏనాడు కలిగిను ఆనాడే తెలిసిందది. లా 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 లా. థ్యాంక్ యూ. వింటున్నారు, చప్పట్లు కొట్టున్నారంటే వింటున్నారు. ఉడికించే చిలకమ్మ నిన్నూరించి, ఒలికించే అందాలే ఆలాపించి, ముత్యాల బంధాలే నీకందించి, అచ్చట్లు ముచ్చట్లు తానాసించి, మోజుల్లోన చిన్నది
కవితల్లే తలపులు కదిలేలే చెలిమది విరిసేలే రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరే వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం ఇక్కడి నుంచి నేను సినిమాలో పాడిన పాటలు మీకోసం పాడతాను. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద ఆపర్చునిటీస్ దట్ ఐవ్ గాటన్. అండ్ తమన్ సార్కి మెయిన్గా థ్యాంక్ చేయాలి. ఈ పాట నాను హీ మేడ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ సాంగ్ అండ్ మెనీ అదర్ సాంగ్స్. సో മനസ്സോ ഇപ്പൊ തന്റെ അടുക്കിത് മാമനടക്കി മത്തലട്ടം ടം തലട്ടം ടം తమిళ్లో ఉంది. ఓకే. சிரிப்போ இல்ல மின்னல் அடிக்கிது ஆசை பொண்ணுக்கு அச்சதட்டம் டம் அச்சதட்டம் டம் புதுசா ஒரு வெக்கம் முளைக்குது பிடிச்சா ஒரு வெப்பம் அடிக்குது வேட்டி ஒண்ணு சேலையத்தான் கட்டிக்கிட்டு சிக்கி தவிக்குது மாலட்டம் டம் மஞ்சரட்டம் டம் மாத்து அடிக்க மங்களட்டம் டம் ஓலட்டம் டம் ஒதுக்கிட்டம் டம் ஓங்கி தட்டிக்கும் ஒத்திகட்டம் டம் மாலட்டம் டம் மஞ்சரட்டம் டம் மாத்து அடிக்க மங்களட்டம் டம் ஓலட்டம் டம் ஒதுக்கிட்டம் டம் ஓங்கி தட்டிக்கும் ஒத்திகட்டம் டம் മനസ്സോയില തന്തി അടിക്കിത് മാമനടക്കി മത്തലട്ടം ടം തലട്ടം ടം. థ్యాంక్ యూ. సో ఈ పాట పలాస సినిమా నుంచి. బావొచ్చాడు లప్ప బావొచ్చాడు ఎంత బాగున్నాడు లప్ప బాగున్నాడు బావొచ్చాడు లప్ప బావొచ్చాడు ఎంత బాగున్నాడు లప్ప బాగున్నాడు బావొచ్చాడు లప్ప బావొచ్చాడు ఎంత బాగున్నాడు లప్ప బాగున్నాడు. తెల్ల చీర కట్టుకుని రమ్మన్నాడు మంచి మల్లె పూలు పెట్టుకుని రమ్మన్నాడు తెల్ల చీర కట్టుకుని రమ్మన్నాడు మంచి మల్లె పూలు పెట్టుకుని రమ్మన్నాడు పట్టులంగా కట్టుకుని రమ్మన్నాడు తీరా ఎల్లాక ఒగ్గేసి వెళ్ళిపోయినాడు పట్టులంగా కట్టుకొని రమ్మన్నాడు తీరా ఎల్లాక ఒగ్గేసి వెళ్ళిపోయినాడు. బావొచ్చే అలే బావొచ్చే అరరే బావొచ్చే బావొచ్చాడు లప్ప బావొచ్చాడు ఎంత బాగున్నాడు లప్ప బాగున్నాడు బావొచ్చాడు లప్ప బావొచ్చాడు ఎంత బాగున్నాడు లప్ప బాగున్నాడు. సో దిస్ ఈస్ ద లాస్ట్ సాంగ్ ఇన్ మై మెడ్లీ. అండ్ ఇది నాకు వచ్చిన వన్ ఆఫ్ ద ఫస్ట్ ఆపర్చునిటీస్ వెంకీ మామ అనే సినిమా నుంచి కోకోకోలా పెప్సీ. సో ఇట్స్ అ హ్యూజ్ బ్రేక్ ఫర్ మీ పర్సనలీ. మిల్టరీ నాయుడు చూస్తే సుర్ర సుర్ర తుపాకులే పేలుడు విక్టరీ హల్లుడు వస్తే జర్ర జర్ర జరి చిరి జరుడు ఏ సంభావేర కాసి సర్జికల్ స్ట్రైక్ చేసి నింపావు గురి చూసి నా బుజ్జి గుండెల ఫ్లెక్సీ అట్టా చేసి దూరవే గుండెల్లో టెంటే వేసి కోకోకోలా పెప్సీ కోకోకోలా పెప్సీ కోకోకోలా పెప్సీ ఈ మావ అల్లుడు సెక్సీ హే అత్తారింటికేసి చెల్లెక్కేద్దామా టాక్సీ హే కోకోకోలా పెప్సీ ఈ మావ అల్లుడు సెక్సీ అత్తారింటికేసి చెల్లెక్కేద్దామా టాక్సీ. Okay, thank you. I hope you guys enjoyed the bunch of songs that I sang. So చాలా సాంగ్స్ రాబోతున్నాయి. ఆల్సో నాకు చెప్పారు
ఈ హాల్ గుడికి లింక్ లేదని చెప్పారు కదా, గుడికి లింక్ ఏం లేదు కదా? ఓకే, ఏమీ లింక్ లేదు. లేదు కదా? ఓకే. ఒక్కసారి లింక్ ఉందో లేదో వాళ్ళ శబ్దంలో విందాం. ఆన్ కౌంట్ ఆఫ్ 3. ఓకే, అదితికి హాల్ కి లింక్ ఉందో లేదో అంటే మనం శబ్దం చేయొచ్చో లేదో చూపిద్దాం. ఆన్ కౌంట్ ఆఫ్ 3. 3, 2, 1. థ్యాంక్ యూ. సో అంత బాగా పాడేవంట, చాలా బాగా పాడావు. ఒక Thank you. షార్ట్ బ్రేక్ తో మళ్ళీ నిన్ను పిలుస్తాం. థ్యాంక్ యూ. సో మరి అదితి ఇలా పాడింది. ఇంకొక సింగర్ కూడా ఉన్నారు, ఒక సెలబ్రిటీ సింగర్. ఎవరు అంటే ఆయన పేరు శ్రీకాంత్ లంక. ఐ హ్యాడ్ ద ప్రివిలేజ్ టు డూ షోస్ విత్ హిమ్. అండ్ తను ఇండియాలో చాలా షోస్ చేసి చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్తో, మణి శర్మ గారు, కీరవాణి గారు, ఇంకా యూ నేమ్ ఇట్, అలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్తో చేసి వర్క్ చేసి ఇక్కడికి వచ్చి మన డాలస్లో ఉంటున్నారు. హీస్ కమ్ ఫ్రమ్ డాలస్ టు ఎంటర్టైన్ యూ ఆల్ టు నైట్. సో లెట్స్ వెల్కమ్ శ్రీకాంత్ లంక. థ్యాంక్ యూ. ఓకే, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. కెన్ యూ ఆల్ హియర్ మీ? సరిపోతుంది ఎనర్జీ. కెన్ యూ ఆల్ హియర్ మీ? ఓకే, ఇప్పుడు చాలా మంచి ఇంట్రొడక్షన్ ఇచ్చారు సుందరి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అదేవిధంగా అదితి ఆల్ ద వే ఫ్రమ్ ఇండియా, షీఈస్ హియర్ ఫర్ అస్. అండ్ నేను మీ అందరి ఫేవరెట్ సాంగ్, ఎంతమందికి ఇక్కడ ఈ పాటకి డాన్స్ చేశారో, రీల్స్ చేశారో లెక్కే లేదు. ఆ పాట మీ అందరి కోసం. ఎవరైనా డాన్స్ వేసినా ఐ డోంట్ మైండ్. కెన్ యూ గెస్ ద సాంగ్? Come on, all Petty fans. ఆ చంద్రుల్లో బుక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. దీనేశాలో లెక్క, దీనేశాలో తిక్క, నా గుండెల్లో పోతాందే చుక్క. ఓ చికిరి 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 పడతా 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 ఎనకే ఎనకే పడతా సరుకు కామాను చూసి మీసల్లేసి ఏసేకే కా చికిరి చికిరి గుండె సురకెట్టేశాక ముందు వెనక ఈడే గాలే తొక్కేసిందే పిల్ల. చికిరి 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 వచ్చేసిందల్లా. ఆ చంద్రుల్లో బుక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క. Come on everybody. ఆ ముక్కుపై పెట్టి కోపం నొక్కేశావే, ఉక్కర అందం చింతాకులా ఉందే పాదం, చిరాకులే నడిచే వాటం. ఏం బుగ్గవో అందాలు, ఒళ్ళందా వంకీలు, ఈ మధ్య దాగిందా తాటి కళ్ళు. కూసింత సూత్తి నీలో వగలు రాసేతారుగా ఎకరాలు, నువ్వే నడిచిన చోటంతా పొర్లు దండాలు. ఓ చికిరి 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 పడతా 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 ఎనకే ఎనకే పడతా. ఆ చంద్రుల్లో ముక్క దారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే పైతక్క. దీనందాలో లెక్క, దీనేశాలో తిక్క, నా గుండెల్లో పోతాందే ఉక్క. I can see some kids are dancing over there. వచ్చేసావే మల్లె గంప, నీ అందాలే నాలో దింప. ఏం తిన్నావో
దాన్ని చూద్దా ఉంటే దొంగ కాటు ఉండే గుండె బెంగ మెదరే నువ్వే బంగారం ఓ చికిరి 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 పడతా 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 ఎనకే ఎనకే పడతా సరుకు కామాను చూసి మీసం లేచి ఏసేలే చికిరి చికిరి గుండె సురకెత్తేసావే ఆ చంద్రుల్లో ముక్క జారిందేది నక్క నా ఒళ్ళంతా ఆడిందే పైకక్క ఈ నేషాలో తిక్క ఈ నేషాలో లెక్క నా గుండెల్లో పోతాందే హుక్క థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఓకే సో ఫార్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారా దిస్ ఈవినింగ్ కమాన్ సౌండ్ వినిపించట్లేదు కమాన్ గాయ్స్ ఓకే ఎంతమంది ఓకే ఎంతమంది పుష్ప ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ ఎవరిదైనా శ్రీవల్లి పేరుందా ఎనీబడి హ్యావ్ ఎ నేమ్ శ్రీవల్లి ఓకే బట్ యు ఆల్ నో ద డ్రిల్ రైట్ కమ్ ఆన్ ఎవ్రీబడి చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే నీ చూపుల పైన రెప్పలు వేసి కప్పేస్తావే కనిపించని దేవుణ్ణి కన్నార్పక చూస్తావే కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే అన్నిటికీ ఎప్పుడు ముందుండే నేను నీ వెనకే ఎప్పుడు పడుతూ ఉన్నాను ఎవరికి ఎప్పుడు తలవంచని నేను నీ పట్టి చూసే తందుకే తలనే వంచాను చింత బతుకు బతికి నీ ఇంటి ముందర తిరిగానే సుమంద నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే Thank you so much. I hope you guys are all enjoyed this song, this beautiful song from the movie Pushpa. Pushpa 1 or 2 చెప్తారా ఎవరైనా ఒకసారి అదితిని పిలుస్తారా ఓకే యు వాంట్ టు హియర్ ఎ డ్యూయట్ Just give me one second, okay? Hi guys, I'm back again. Huh?
ఓకే చెక్ 7:45కి బ్లూ ట్యాగ్ వాళ్ళు ఫర్ ద డిన్నర్, 8:15కి రెడ్ ట్యాగ్ వాళ్ళు. బ్లూ ట్యాగ్ ఈజ్ ఎట్ 7:45 and red tag is at 8:15. Okay, please note that down. గోదారి గట్టు మీద రామసిలకవే, గోరింటా కెట్టుకున్న సందమామవే, ఏ గోదారి గట్టు మీద రామసిలకవే, గోరింటా కెట్టుకున్న సందమామవే, ఊరంతా చూడు ఉచుకేతన్ని నిద్రపోయిందే, ఆరాటాలన్నీ తీరకపోతే ఏం బాగుంటుందే, నా కట్టుకున్న ఒకే ఒక్క ఆడదిక్కువే, నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటానే. గోదారి గట్టు మీద రామసిలకనే, నీ చుట్టు కట్టుకున్న సందమామనే. ఏ ఇస్త్రీ ఇస్తరి ముందేసి వస్తులు పెట్టావే, తీపి వస్తువు చుట్టూ చేరి ఈగను చేశావే. చీచీ సిగ్గలేని మొగుడు గారుండోయ్, కొయ్ 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 మంటూ మీదికి రాకుండా. కుంపడి పిల్లలతో ఇంటిని నింపావే, సాపాదింటూ సంసారాన్ని వేడెక్కించావే. ఆయన గుప్పురుగు ముందు సరసాలతుండోయ్, పొరకెట్టి పడుకోరే గుర్కాలాగా మీ వాళ్ళు, ఏం చేస్తాం ఎక్కేస్తాం ఎట్టాగే దాబాలు. పిల్లయి సన్నలే అయినా గాని మాస్టరు, తగ్గేదే లేదంటూ నా కొంగనికి పడుతుంటారు. ఏ గోదారి గట్టు మీద రామశిలకవే, ఓ గోరింటా కట్టుకున్న సందమామవే. హే హే ఓ లా 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 లా, ఓ ఓ ఓ ఓ. కొత్త కోకేమో కన్నే కొట్టిందే, తెల్లారేలోగా తొందరపడమై చెవిలో చెప్పిందే. ఈ మాత్రం హింటే ఇస్తే సింటే కొట్టైనా, ఓ 2 మూరెల మల్లెలు చేతికి చుట్టైనా. ఈ ఎల్లరిగాలేమో అల్లుకు పొమ్మందే, మాటలతోటి కాలక్షేపం మానేమంటుందే. కబడ్డీ కబడ్డీ అంటూ కూతకు వచ్చేనా, ఏమంటో శ్రీవారు మళ్ళీ ఎప్పుడు అవకాశం, ఎంచక్కా బాగుంది చుక్కల ఆకాశం. ఓ సోసి ఇల్లాలా బాగుందే నీ సాకారం, ముద్దులతో తెరిపేద్దాం నీకు నాకు మధ్యన దూరం. రామసిలకనే, నీ జంట కట్టుకున్న సందమామనే. థ్యాంక్ Thank యూ. you. సో కొత్త పాటలు పాడుతున్నాము, పాత పాటలు పాడుతున్నాము. బట్ ఇన్ని పాడాక అన్న చిరంజీవి గారి పాట పాడిపోతే ఎట్లా? బాలయ్యబాబు గారి పాట నేను కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇందువదన కుందరదన మందగా వావ్, ఇట్స్ గుడ్.
పాట అయ్యాక అన్నారు కదా, పాట అయ్యాక అన్నారు కదా, యా ఓకే. సో విల్ డూ వన్ థింగ్. సరే, నాకు ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది. అదేంటి అంటే మన యాంకర్ గారు ఇక్కడ పాడుతూనే ఉన్నారు ఇందాకటి నుంచి. ఆవిడ వచ్చి జాయిన్ అయితే Okay, dance చాలా లో. బాగుంటుందని నాకు అనిపిస్తుంది. సింపుల్గా 2 మూమెంట్స్ చెప్తా, 2 స్టెప్స్. ఓకే, కూర్చోలో కూర్చునే చేయొచ్చు మీరు, ఓకేనా? 1 2 3 4 చెయ్యండి. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. అరే కూర్చోమనే కదా చేయమంటున్నాను. ఆడుకోవాలి గువ్వలాగా. 1 2 3 ఆడుకుంటాను నీ జంట గోరింకనై. అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. జడు కోసం గొడదూకే వయసుది తెలుసుకో అమ్మాయి గారు. ఆత్మము ఆరాటము చిందే వ్యామోహం. కోరుకున్నానని మాట పట్టిందకు చుట్టుకుంటాను సుడిగాలిలా. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. ఇందాక స్టెప్ ఏదో చెప్పారు. ఆ హుక్ లైన్ వస్తేనే చెప్తా నేను, అలా చెప్పకూడదు. మెగాస్టార్ అంటే కొన్ని పాటలు వస్తాయి మైండ్లో. మెగాస్టార్ అన్న వెంటనే కొన్ని పాటలు వస్తాయి. సత్తగాడ అందగత్తే పొందులో గుండిలో ఎంతో సంతోషం. తీర్చుకో ఆదాహము అలపే జలపాతం. దూరముంటానులే దగ్గరయ్యేందుకు. హై గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. లాస్ట్. ఆడుకోవాలి అరే ఇది వినట్లే చేయట్లేదు. ఓకే, నీ జంట గోరింకనై. నైస్. ఇంత బాగా ఎలా పాడుతున్నారు మీరు? నేర్చుకున్నారా, పాడారా, ఏంటి మీ మీ సీక్రెట్ ఏంటి చెప్పండి. ఇందాక మాట అన్నారు ఆవిడ, నేను నోట్ చేసుకున్నాను నా మైండ్లో. ఇంత బాగా లోకల్ సింగర్స్ పాడితే ఇంత ఖర్చు పెట్టి ఇండియా నుంచి ఎందుకు తెప్పించాలన్నారు?
నేను నోట్ చేసుకున్నా మైండ్లో, నేను చెప్తాను. ప్లీజ్ అండి, మనమందరం లోకలే. వద్దు. అంటే అని వచ్చేసింది ఏంటో అలాగా నిన్ను చూసిన వెంటనే. బట్ చిన్నపిల్ల అదితి, ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ యూ రిమెంబర్, నేను ట్రైన్డ్ సింగర్ని చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. ఎప్పుడు ప్లేబ్యాక్ సింగరే అవ్వాలని కోరుకున్నాను. బట్ మా ఇంట్లో అయితే నువ్వు రాముడికి ముందర మీ ఆయనకి నువ్వు పడితే చాలమ్మా అని పెంచారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆయన ఎంకరేజ్మెంట్ తో అక్కడక్కడ ఇలా షోస్ చేసి నీలాంటి వాళ్ళతో, శ్రీకాంత్ లాంటి వాళ్ళతో పాడుతూ ఆపర్చునిటీ ఇస్తే వస్తున్నా. బట్ థ్యాంక్ యూ సో మచ్. You sang very, very well. Thank you. Means a lot. Nice surprise. Okay, then we'll be right back. చిన్న బ్రేక్ ఇచ్చారు మాకు, or మీకు. I don't think మీకు. మీరు ఎంజాయ్ చేస్తున్నారుగా? అరే చేస్తున్నారు లేదా చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుందండి? వింటున్నారా? ఓకే, వింటున్నారండి. సరే, we'll be back after a small break to entertain you guys with much more beautiful songs. చాలామంది బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ ఉన్నారని విన్నాం మేము. సో ఆయనకంటూ స్పెషల్గా ఒక మెడ్లీ తయారు చేస్తాము, మీకు చాలా ఇష్టమైన పాటలు. సో మిమ్మల్ని స్టేజ్ మీద రప్పించి డ్యాన్స్ చేయించకపోతే నా పేరు అదితి కాదు అని నేను అనను, మీరు వస్తారని కోరుకుంటున్నాను. ఓకే, బాయ్. థ్యాంక్ యూ అదితి. సో విల్ సీ అదితి అండ్ శ్రీకాంత్ షార్ట్లీ. సో దాని ముందర ఏమి చెప్పాలనుకున్నానంటే, ఇందాక నేను శారీలో వచ్చిందే ఒక అమ్మాయి చాలాసేపు రెండింటి నుంచి నుంచుని యాంకరింగ్ చేసిందే, ఆ అమ్మాయి ఎవరో కాదు, నేనే. సో అది అప్పుడు ఇంకో స్పాన్సరు, ఈ డ్రెస్ ఇంకో స్పాన్సరు. ఏమిటి అంటే, ఇలా మిలమిలా మీ ముందర మెరుస్తున్నాను అంటే నా డ్రెస్ స్పాన్సర్ ఎవరు అనుకుంటున్నారా? అంటే ఈ డ్రెస్ ఎవరిది అనుకుంటున్నారా? సియారాస్ ఫ్యాషన్ హౌస్, మన ఊర్లోనే, మన లోకల్గా, షిప్పింగ్ కూడా ఫ్రీ. అండ్ ఈ రోజు కనుక మీరు వెబ్సైట్కి వెళ్ళినా, రేపు వెళ్ళినా సుందరి అని వాడండి, రిఫరల్ డిస్కౌంట్ మీకు 10% వస్తుంది. నా పేరు చెప్పండి, 10% డిస్కౌంట్ వస్తుంది. సో దిస్ డ్రెస్ ఇస్ స్పాన్సర్డ్ బై సియారాస్ ఫ్యాషన్ హౌస్. ఆవిడ పేరు కూడా చరిష్మా. చాలా బ్యూటిఫుల్గా, ప్రెట్టీగా, కస్టమర్ సర్వీస్ విల్ బీ 100%, ఐమ్ టెల్లింగ్ యూ. సో నా డ్రెస్ అది అయిపోయిందా కదా. దీని తర్వాత ఏమిటి అంటే, కొంచెం నేను ఊపిరి పీల్చుకుని, తర్వాత మహాశక్తి అనే ప్రోగ్రామ్ మన ముందర రాబోతుంది, ఒక డివోషనల్ ప్రోగ్రాము. ఏమిటి అంటే, దీని గురించి మహాశక్తి స్వరూపిణి అయిన ఆది పరాశక్తి అనేక రూపాలలో భారతదేశంలో ఆరాధింపబడుతోంది. పురాణాల ప్రకారం దక్షయజ్ఞంలో సతీదేవి దగ్ధమవగా ఆమె శరీర భాగాలు భారతదేశం అంతటా పడ్డాయి. ఈ స్థలాలే పవిత్రమైన అష్టాదశ శక్తిపీఠాలుగా ఖ్యాతిగాంచాయి. భక్తికి, శక్తికి నిలయమైన జగన్మాత వివిధ రూపాలను అష్టాదశ శక్తిపీఠాలుగా మన సోదరీమణులు మీ ముందు ఇప్పుడు ఆవిష్కరిస్తున్నారు.